ఒకసారి మాట్లాడుకుంటే ఎవరైనా తప్పది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా బాబా, అందరికీ దండం పెడుతున్నాను. ఇదిగో ఇదిగో మీరెవరో కూడా దయచేసి ఉండండి. కార్యకర్తలు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు కూడా దూషించి కానీ మాట్లాడడం కూడా చాలా ఎవరు తప్పుగా మాట్లాడద్దు. దయచేసి దండం పెడుతున్నాం కాదు. మాట్లాడకండి, నేను చెప్తానేనండి. ఇదిగో మాట్లాడి ఈరోజు అన్నం పెడతాను. అది రేపు ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి వ్యాపారాలు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నేను ఎక్కడ పుట్టి పెరిగాను, నా నియోజకవర్గం ప్రజలే నా కుటుంబం, అందరింట్లోనే ఒక పెద్ద కొడుకుగా నేను నిరంతరం పనిచేశాను. మొన్న ఓడినా సరే వాడు గుర్తుపెట్టి వాళ్ళు పిఠాపురం ఓడిపోయినాడు ఎవడు ప్రజలతో ఉండడం. ఓడిపోయిన 10 రోజులు వెళ్ళిపోతాడు. గెలిచినోడు ఎవడో కూడా ప్రజలతో ఉండడు. 5 ఏళ్ళు కనపడు. కానీ నేను గెలిచినప్పుడు కూడా కసితో పనిచేశాను. ఎందుకంటే ప్రజలంతా కూడా గుండెల్లో పెట్టుకుని 50,000 మెజార్టీ ఇచ్చాను. రాత్రి పగలనక నేను పనిచేశాను. ఓడిపోయినా నేను ఈ నియోజకవర్గం వదలకుండా, అల్లు పెరగకుండా పనిచేశా. ప్రజల కష్టాల్లో ఉన్నా, రైతుల కోసం పోరాడా. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 10 వరకు పనిచేస్తాను. నేను పనిచేసాను, మా నాయకులు నేను లేదో ప్రజలు తెలుసు. నేను కష్టపడ్డానో లేదో ప్రజలు తెలుసు. నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలు తెలుసు. నేను ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కోరేది, పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది మన పార్టీ వ్యవహారం చేత దయచేసి సంయమనంగా ఉండండి. మనం వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. రెండవది బాధ ఉంది లేదని కాదు, 2 నెలల నుంచి బాధ లేదని అంటూ. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం, నా పిఠాపురం ప్రజల కుటుంబం, 20 ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం, నా సోదరులు సోదరీమణులు, అన్నిటికంట ఈ 20 ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రి పగలు కష్టపడిన కార్యకర్తలు, వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ వేసుకుంటున్నారు, నన్ను రమ్మన్నారు.
వారి అభీష్టం మేరకు, ప్రజల అభీష్టం మేరకు నేను పనిచేస్తాను. నేను కూడా 20 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో నేను 20 సంవత్సరాల్లో పార్టీకి కానీ ఎవరైనా తప్పని ఎక్కువ చేతులు బాబా అందరికీ దండం పెడుతున్నాను. మీరెవరో కూడా దయచేసి ఉండండి. కార్యకర్తలు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు కూడా దూషించి కానీ మాట్లాడడం కూడా చాలా ఎవరు తప్పుగా మాట్లాడద్దు. దయచేసి దండం పెడుతున్నాం నాకు మాట్లాడకండి. నేను చెప్తానేనండి. ఇదిగో అలాగే మాట్లాడి ఈరోజు అన్నం పెడతాను. అది 2 నిమిషాలు. ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి వ్యాపారాలు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా నియోజకవర్గం ప్రజలే నా కుటుంబం, అందరింట్లోనే ఒక పెద్ద కొడుకుగా నేను నిరంతరం పనిచేశాను. మొన్న ఓడినా సరే వాడు గుర్తుపెట్టుగా వాళ్ళు పిఠాపురాన్ని ఓడిపోయినాడు. ఎవడు ప్రజలతో ఉండడం, ఓడిపోయిన 10 రోజులు వెళ్ళిపోతాడు. గెలిచినోడు ఎవడో కూడా ప్రజలతో ఉండడు, 5 ఏళ్ళు కనపడు. కానీ నేను గెలిచినప్పుడు కూడా కసితో పనిచేశాను. ప్రజలంతా కూడా గుండెల్లో పెట్టుకుని 50,000 మెజార్టీ ఇచ్చాను.